అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 23-24 విద్యా సంవత్సరానికి గాను అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అయితే పిల్లల ఆరోగ్య దృష్ట్యా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్నారు. ఒకసారి వార్త మాట్లాడడం సార్, చెప్పండి. అంటే ప్రస్తుతం అయితే ఆ టైమింగ్స్ ఎలా ఉన్నాయి, అంటే ఎలా చూస్తున్నారు? పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్నింగ్ 7:50 నుంచి వెళ్ళి 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని ఎండల ప్రభావితంతో ఈ ఒక పూట పాఠశాలలు ప్రతి సంవత్సరం కూడా మార్చి 15th నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇది పిల్లల యొక్క ఆరోగ్య దృష్ట్యా. కాబట్టి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే 15వ తారీఖు నుంచి వెళ్ళి ఒక పూట పాఠశాలను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఒక పూట పాఠశాలను నిర్వహించేటప్పుడు పిల్లల యొక్క తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ బయట తిరగకుండా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాఠశాలలు ఉన్నప్పుడు పాఠశాలలో బాధ్యతలు టీచర్స్ నిర్వహించేవారు. కాబట్టి పాఠశాలలు అదనపు టైం లోపల పూర్తి బాధ్యత వాళ్ళ యొక్క తల్లిదండ్రులు విద్యార్థులు తగు జాగ్రత్తగా ఉండి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మా యొక్క ఉద్దేశము. తర్వాత చెరువుల దారికి బావుల దగ్గరికి పోకుండా, తర్వాత ఆటలకు వెళ్ళకుండా, వడదెబ్బ తగలకుండా, తర్వాత అప్పుడప్పుడు మజ్జిగ కానీ చల్లటి పానీయాలు కానీ తీసుకొని ఎక్కువగా వాటర్ తీసుకొని ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోవాలనేటువంటిదే మా యొక్క ఉద్దేశము. కాబట్టి ఇలాంటి ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కొంచెం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. పాఠశాల ఉండదు కాబట్టి వారు సాయంత్రం వరకు కూడా వాళ్ళను ఒక క్రమశిక్షణలో ఉంచవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. పిల్లలు కూడా తగు నిర్ణయాలు తీసుకొని సూచనలు పాటిస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని అందరూ కూడా కాపాడుకోవాలని. తర్వాత ఈ 10th క్లాస్ విద్యార్థులకు కూడా 18వ తారీఖు నుంచి వెళ్ళి ఇది పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా మంచి రిజల్ట్ కోసం కష్టపడి చదివి మంచి ఫలితాలను తీసుకురావాలని మా పాఠశాల తరపున, తర్వాత ప్రభుత్వం యొక్క పాఠశాల తరపున మేము కోరుతున్నాం. ఓకే, అంటే దీనికి సంబంధించి ఏమైనా నిబంధనలు ఏమైనా మీకు వచ్చాయా? అంటే ప్రస్తుతం అయితే మనం ఇంటర్ వరకు సంబంధించి అయితే నిమిషం నిబంధన అయితే పెట్టడం జరిగింది. తర్వాత దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. 5 నిమిషాలకి అయితే పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే మరికొద్ది రోజులు, అంటే 2-3 రోజులు అయితే 10వ తరగతి పరీక్షలు సైతం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏమన్నా మీకు నియమ నిబంధనలు ఏమైనా చేయండి? నియమం అయితే ఏం లేదు. 5-10 నిమిషాల లోపల మనకి అనేది ఇంతవరకు ఏం లేదు. గత సంవత్సరం ఉండేది, కానీ ఈ సంవత్సరం అనేది కొంతవరకు సడలింపు ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మేము కూడా 5-10 నిమిషాల లోపల మేము అలో చేసేయడానికి అవకాశం ఉన్నదని. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో అయితే ఇక్కడ పాఠశాలలో అయితే విద్యార్థులు సైతం ఉన్నారు. అంటే ఇక్కడ విద్యార్థులు ఎక్కడికి తరలిస్తున్నారు? అంటే ఇక్కడ విద్యా పాఠాలు అయితే చెప్తున్నారు సార్. ఇక్కడ పాఠశాల బాగా చక్కగా నిర్వహించబడుతుంది. మార్నింగ్ ఈవినింగ్ కూడా ఏది స్టడీ అవర్స్ నిర్వహించి పిల్లలను మంచి విద్యార్థులు అంటే ఎగ్జామ్స్ కోసం మంచి సంసిద్ధులను చేయడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చి ఈ నిర్వహించడం జరిగింది. మంచి ఉత్తమ ఫలితాలను తీసుకురావడానికి మా ఉపాధ్యాయులందరూ కూడా శ్రమించడం జరుగుతుంది. మంచి ఫలితాల వస్తాయని కూడా మేము ఆశిస్తున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం చూసినట్లయితే ప్రైవేట్ పాఠశాల అయితే ఎక్కువ అయితే విద్యార్థుల మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. చదువు మీద పూర్తి ధ్యాస పెట్టాలని చెప్పేసి అయితే ఒత్తిడి చేస్తున్నారు. దీనివల్ల కొంతమంది విద్యార్థులు అయితే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి ఏంటంటే మీరు ప్రభుత్వ పాఠశాల వైపు విద్యార్థులు వచ్చేట్టుగా ఎలా కృషి చేస్తున్నారు సార్? అయితే ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేట్ పాఠశాలకు ఒకటి డిఫరెన్స్ ఏమున్నదంటే వాళ్ళు పొద్దున్న నుంచి వెళ్ళి సాయంత్రం వరకు వాళ్ళు ఒక మెంటల్గా వాళ్ళని పిల్లలను రాయడం చదవడం మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రభుత్వ పాఠశాల లోపల ఆటలు, తర్వాత డ్రాయింగు, తర్వాత ఇతర కల్చరల్ కానీ వీటి మీద ఫోకస్ చేస్తూ వాళ్ళ విద్యను అభివృద్ధి చేస్తూ మా యొక్క అంటే ఆలోచన విధానానికి పిల్లల యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉన్నది, వాళ్ళ ఆలోచనను గమనిస్తూ వాళ్ళకు విద్యాబోధన చేయడం జరుగుతుంది. కానీ ప్రైవేట్ స్కూల్ లాగా మేము తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ మా యొక్క స్టాఫ్ కానీ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఏదో 10th ఇంటర్మీడియట్ అయినటువంటి విద్యార్థి వాళ్ళ చేత విద్యాబోధన చేయిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ది వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, తర్వాత అందరూ కూడా ట్రైన్ టీచర్లే ఉంటారు. మంచి యొక్క డిఎస్సి ద్వారా ఉత్తమంగా నియమించుకోబడ్డటువంటి టీచర్లు ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క పిల్లల యొక్క మనస్తత్వాన్ని గ్రహించి వాళ్ళకు విద్యాబోధన
చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, అంటే ఫైనల్గా చెప్పండి, తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు చేస్తారంటే ఇప్పుడు ఆ ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపడానికి తల్లిదండ్రులు అయితే సంసిద్ధంగా చేయడానికి అంటే ఎలా ముందుకెళ్తున్నారు సార్? పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులకు మేము చేసేది ఏంటంటే వాస్తవాన్ని గ్రహించాలి. ఇక్కడైతే మీరు ఒక పిల్లల్ని తీసుకురండి, అక్కడ కూడా డల్ స్టూడెంట్ ఉంటాడు. మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు అందరూ క్లియర్ ఉన్నారు, అందరూ కొందరు డల్ స్టూడెంట్ ఉంటారు. మీరు కంపేర్ చేసి చూసుకోండి. మేము కూడా అది జూన్ లోపల హౌస్ సర్వే చేస్తాం. ఇది మా యొక్క స్ట్రెంత్ని పెంచుకోవడానికి ఏది బడిబాట కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. అక్కడ మేము వాళ్ళకు ఈ విషయాలను తల్లిదండ్రులకి చెప్పి మా పాఠశాలకు ఉన్నటువంటి మంచి విషయాలను గురించి వాళ్ళకి తెలియజేసి అక్కడ ఉన్నటువంటి డిఫాల్ట్ ఏంటో వాళ్ళకి చెప్పి మా పాఠశాల యొక్క స్ట్రెంత్ని పెంచుకోవడానికి మేము కృషి చేస్తాం సార్. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము అయితే ఇక్కడైతే నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత శిక్షణ అయితే ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ఇక్కడికైతే ప్రతి ఒక్క విద్యార్థి అయితే ప్రభుత్వ పాఠశాల వైపు అయితే రావాలని చెప్పేసి అయితే ప్రధాన ఉపాధ్యాయుడు చెప్తున్నారు. అంతేకాకుండా 2023-24 విద్యా సంవత్సరానికి గాను అధిక ఉష్ణోగ్రతలు వేడి గాలుల నేపథ్యంలో అయితే పాఠశాల అయితే ఒక్క పూట బడికైతే పూర్తిగా అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఈతలని ఇతరత్ర అయితే వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు పిల్లలు కావచ్చు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రధాన ఉపాధ్యాయుడు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.